గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఇటు విశాఖ ఏజెన్సీ రైతులు కూడా ఎర్లీ ఖరీఫ్ గా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పూత దశలో ఉంది. మంచి దిగుబడిని పొందాలంటే ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ లో వర్షాధారంగా వేరుశెనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో ఉంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశెనగను జూన్ నుండి ఆగస్టు వరకు సాగు చేస్తారు. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఏజెన్సీలో గిరిజన రైతులు ఎర్లీ ఖరీఫ్ గా అంటే మార్చి నెలలో వేరుశెనగ పంటను విత్తారు. ప్రస్తుతం పూత దశలో ఉంది. పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేసే ఇక్కడి రైతులు అధిక దిగుబడిని పొందాలంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో సూచిస్తున్నారు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త బాల హుస్సేన్ రెడ్డి. ఈ చింతపల్లి గాని ఈ గిరిజన ప్రాంతాల్లో వేరుశెనగకు మనకు దాదాపుగా చాలా మంది రైతులు ఖరీఫ్ సీజన్లో వేస్తారు. బట్ ఈ సంవత్సరం మనకు వ్యవసాయ శాఖ ద్వారా అర్లీ ఖరీఫ్లో కూడా వేయించడం జరిగింది. సో ఈ ప్రాంతంలో మనకు అర్లీ ఖరీఫ్లో కూడా ఇంతవరకు చూస్తే పూత దశలో ఉంది పంట. ఇప్పటికైతే పంట అయితే బాగానే అన్ని రకంగా వెజిటేటివ్ ఫేజ్ కానీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి బాగానే ఉంది పంట. ఇప్పటికైతే పెద్దగా సమస్యలు ఏం లేవు. సో ఇందులో మనకు వేరుశెనగలు తీసుకున్నట్లయితే రకాల విషయానికి వస్తే జనరల్గా ఇక్కడ రైతులంతా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో సాగు చేసే శనగ రకాలే వేస్తారు. దానికి కొండ శనగలు అని పేరు పెట్టారు. కానీ మనము కొత్తగా ఇప్పుడు వ్యవసాయ శాఖ కానీ మనం కానీ రైతుల దగ్గర కొత్త వేరుశెనగ రకాలైనటువంటి నిత్యహరిత, తర్వాత విశిష్ట ఈ కొత్త రకాలను రైతుల దగ్గర వేయించడం జరుగుతుంది. సో నిత్యహరిత అనేది మనకు దగ్గర ఎక్కువగా అందులో 3 పప్పులు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఈ 2 కూడా కొత్త అధిక దిగుబడినిచ్చే కొత్త బంగాళాలు. ఈ 2 రకాలు దాదాపు 105-110 రోజులకు మనకు పంట కాలంలో మనకు ఇది పూర్తవుతుంది. తర్వాత కొన్ని రకాల పురుగులు తెగుళ్ళను కూడా ఈ కొత్త రకాలు 2 కూడా తట్టుకోగలుగుతాయి. సో వాటి పనితీరును ఇప్పుడు మనం అధ్యయనం చేయడానికి అలాగే వ్యవసాయ శాఖ వారు కూడా ఈ అర్లీ ఖరీఫ్లో కానీ ఖరీఫ్లో కానీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ గిరిజన ప్రాంతాల్లో రైతులు చాలా తక్కువ విత్తనం వాడతారు. సో మనము సిఫారసు చేసిన మోతాదులో వీళ్ళు విత్తనము దానికంటే కూడా చాలా తక్కువ మోతాదు వాడతారు. కనీసం ఒక ఎకరాకు 50 కిలోల పప్పు వాడాలండి కనీసము. సో అప్పుడు అవుతుందే మనకు చదరపు మీటర్కి కావాల్సిన మొక్కల సంఖ్య. సో స్పేసింగ్ అనేది బాగుండాలి. వేరుశెనగలో ఎక్కువ కూడా మనం ఎప్పుడు కూడా ఏంటంటే స్పేసింగ్ ఇంపార్టెంట్. మొక్కల సంఖ్య బాగా సిఫారసు చేసిన మోతాదులో మనకు ఖరీఫ్ సీజన్లో అంటే చదరపు మీటర్కు దాదాపు 33 మొక్కలు ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే స్పేసింగ్ ఎక్కువ వైడ్గా ఉన్నాయనుకుంటే మొక్కల మధ్య అంతరం ఎక్కువ ఉందంటే కలుపు ఎక్కువ వస్తుంది. కలుపు రావడం వల్ల ఈ మనకు వేరుశెనగ పంట అనేది దాన్ని అనగదొక్కేస్తుంది అనమాట. సో మనం చెప్పినట్టు కనీసం 50 కిలోల పప్పు అనేది రైతులు వాడితే మనకు మొక్కల సాంద్రత అనేది మెయింటైన్ అవుతుంది రికమెండేషన్ ఇచ్చిన దాని ప్రకారము. తర్వాత విత్తన శుద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విత్తనం అంటే జనరల్గా ఇక్కడ రైతులు మనము కెమికల్స్ రికమెండ్ చేయకూడదు. కాకపోతే అర్లీగా మొదలు కుళ్ళు తెగులు ఏదైనా ఆశించి వేసిన పప్పు కూడా కొన్ని చెడిపోయే లేదా మొదలు కుళ్ళు తెగులు అనేది అర్లీగా ఆశిస్తుంది కాబట్టి మన పొలంలో మొక్కల సాంద్రతను మెయింటైన్ చేసుకోవాలన్నప్పుడు విత్తన శుద్ధి అనేది కనీసం కొంచెమన్నా మనం రైతులు చేసుకోవాలి. మనం సేంద్రియ పద్ధతిలో చేసుకోవాలనుకుంటే మనకు ట్రైకోడర్మా విరిడి అనేది జీవ శిలీంద్రనాశిని ఉంటుంది. అది మనకు 1 కిలో పప్పుకు 5 గ్రాములు లెక్కన మనం విత్తన శుద్ధి చేసుకొని పొలంలో వేసుకుంటే నేల ద్వారా కానీ విత్తనం ద్వారా కానీ వచ్చే తెగుళ్ళను మనం ఆదిలోనే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో తర్వాత మనము నీరు వచ్చేసి సాధారణంగా ఏంటంటే విత్తే సమయానికి మనకు పొలంలో తగినంత తేమ ఉండాలి. తర్వాత మొలకు వచ్చిన తర్వాత దాదాపు 20-25 రోజుల వరకు ఎటువంటి నీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు మనము ఇది కంట్రోల్ చేస్తామంటే ఒకేసారి మొక్కలన్నీ కూడా మనకు పూతకు వస్తాయి. మనం ఎప్పుడైతే 25 రోజుల వరకు నీరు పెట్టకుండా ఆ తర్వాత నీరు పెట్టినట్లయితే మొక్కలన్నీ ఒకేసారి పూతకు రావడము, ఒకేసారి కాయలన్నీ ఊడలు దిగడము, కాయలు ఏర్పడము, ఆ యూనిఫామిటీ అనేది ఉంటుంది. కాబట్టి మనం జనరల్గా అంటే వర్షాలు
అడపాదడప పడితే మనం ఏం చేయలేం. కానీ మనకు ఒకవేళ వాటర్ పెట్టే పరిస్థితిగా ఉంటే 25 రోజుల వరకు నీటి తడి ఇవ్వకుండా మనము కంట్రోల్ చేసుకుని 25 రోజుల తర్వాత ఇది నీటి యాజమాన్యము. తర్వాత వచ్చేసి మనకు ఇంకా కలుపుకు అనేది కూడా ఇక్కడంతా మరి కొండ ప్రాంతాల్లో రైతులు, గిరిజన రైతులంతా కూడా చేత్తోనే తీసుకుంటారు, గొప్పులు చేయడం అంటారు. సో 2 సార్లు చేసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మనం సిఫారసు చేయగలిగింది ఏంటంటే రైతులు జనరల్గా పశువుల గెత్తం వాడతారు, కంపల్సరీ వాడతారు ప్రతి పంటకు. ఈ పశువుల గెత్తంతో పాటు మనకు జీవన ఎరువులు అనేవి కూడా మార్కెట్లో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా దొరుకుతాయి. కాబట్టి భాస్వరానికి సంబంధించిన జీవన ఎరువు, పొటాషియానికి సంబంధించిన జీవన ఎరువు ఇవి కూడా మనం గెత్తంలో కలిపి వేసుకుంటే మంచిది. ఇంకా విత్తన శుద్ధిలో మనం ట్రైకోడర్మా విరిడితో పాటు రైజోబియం కూడా వేసుకోవచ్చు. రైజోబియంతో కూడా విత్తన శుద్ధి చేసుకుంటే ఈ యూరియా వేయాల్సిన అవసరం లేకుండా నత్రజని అనేది స్థిరీకరించి ఆ రైజోబియం అనేది సహాయం చేస్తుంది. సో ఈ జీవన ఎరువులు వాడకం వల్ల మనం రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. జిప్సం అయితే మనం రికమెండ్ చేయొచ్చండి. ఇక్కడ జిప్సం ఒక 200 కిలోలు ఒక ఎకరాకిన వేసుకున్నట్లయితే మనకు ఊడలు బాగా గట్టిగా ఉంటాయి, తర్వాత కాయలు బాగా ఉడతాయి. అందులో కాల్షియము, సల్ఫర్ 2 ఉంటాయి కాబట్టి జిప్సంలో. సో మనకు కాయల దిగుబడి బాగా వచ్చేదానికి అవకాశం ఉంది, నూనె శాతం కూడా పెరుగుతుంది. సో అది ఈ ప్రాంతానికి మనకు రికమెండ్ చేయొచ్చు. ఇంకా రసాయన ఎరువులు అనేది మనం ఏమి ఇక్కడ ఈ ప్రాంతానికి చెప్పకూడదు. సో ఈ రకంగా రైతులు సేద్యం చేసుకుంటే మనం సిఫారసు చేసినట్లు అధిక దిగుబడి సాధించి మనకు రాబడి పెంచుకోవడానికి అవకాశం ఉంది.